బాణాసంచా తయారు చేసే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అంగీకరించకుండా ఉండాలి. నెంబర్ 1. ఆ బాణాసంచా తయారీ కర్మాగారాల్లో సేఫ్టీ మెజర్స్ లేకుండా అక్కడ పని చేయకూడదు. ఎందుకంటే బాణాసంచా తయారీ అయినప్పుడు అక్కడ జరిగే పేలుడులో ముక్కలు చెక్కలైపోతారు మనుషులు. దా ప్రాణాలు కోల్పోతారు. అసలు బ్రతికున్నా కూడా తీవ్రమైనటువంటి నరకం అనుభవిస్తారు. అంతకుముందు భవానీపురంలో, విజయవాడ భవానీపురంలో అట్లాంటివి జరిగినప్పుడు నేను సిటీ కేబుల్‌లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా గమనించా. ఆ కాళ్ళు, చేతులు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి చూసినప్పుడు అసలు దారుణం అనిపించింది. ఆ తర్వాత తమిళనాడులో శివకాశి అట్లాగో పల్లెపట్టు అని ఉంటది. చిత్తూరుకి దగ్గరలో ఉంటది. ఆ పల్లెపట్టుని చిన్న శివకాశి అంటారనమాట. శివకాశిలో ఎలా అయితే తక్కువ రేట్లకొస్తాయో, ఆ పల్లెపట్టులో తక్కువ రేట్లకొస్తాయి. అక్కడ పెద్ద పెద్ద షాపులుంటాయనమాట. అక్కడ హోల్‌సేల్ ఇయన్నీ జరుగుతా ఉంటాయి. అక్కడ ఆ మధ్యన పేలుడు సంభవించినప్పుడు టీవీ నైన్‌లో ఉన్నప్పుడు నేను విజయవాడ నుంచి అక్కడికి నన్ను పంపించి మరీ కవర్ చేపించారు. అప్పుడు చూసా. ముక్కలు చెక్కలైపోయి చివరికి బయటికి రాలేక ఈ వీటిట్లో ఎట్లా ఉంటదంటే బయట నుంచి ఏ నిప్పు పడకూడదని పూర్తిగా మూసేసి ఉంచుతారు. ఆ లోపల పని చేసుకుంటున్నప్పుడు చిన్న తేడా రాగానే పారిపోవాలంటే పెద్ద ప్రమాదం. బయటికెళ్ళడానికి దారుండదు. ఈలోపు పేలిపోతా ఉంటాయి. మంట ఆగదు. ఇక ఎటు పోవాలో తెలియక ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిజంగా బ్రతికుండగా నరకాన్ని చూస్తూ చనిపోవడం అనేటటువంటిది ఆ ఇన్సిడెంట్స్‌లో జరుగుతుంటది. కాబట్టి బాణాసంచా తయారీ ప్లేసెస్‌లో ఖచ్చితంగా లోపల వాటర్ ఫుల్‌గా ఉండాలి. అలాగే ఫైర్ కంట్రోల్ మెకానిజమ్స్ ఉండాలి లోపల. అవేమీ లేకుండా ఎక్కడైనా సరే బాణాసంచా తయారు చేస్తుంటే రూ. 4 కోసం పని చేస్తే రేపు పొద్దున 4 ప్రాణాలు పోతాయన్నది గుర్తుపెట్టుకొని అవసరమైతే తిరగబడి ఆ ఏర్పాట్లు చేసుకోవడం బెటర్.